హైవేస్ నేషనల్ టాస్క్ ఫోర్స్ నిన్న సుప్రీంకోర్టు ద్వారా ఒక టీంను రెడీ చేశారు. ఇక మీదట దేశంలో డాక్టర్లకు కానీ నర్సులకు కానీ అండ్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, హౌస్ సిబ్బంది కావచ్చు, మెడికల్ స్టూడెంట్స్ కానీ ఎవరికి కూడా ఇక ఎక్కడ ఇబ్బంది రాకూడదు. దానికి గాను ఎక్స్పర్ట్స్ నియమించారు. అందులో ఇద్దరు మన తెలుగు వాళ్ళు ఉన్నారు. రిమైనింగ్ వాళ్ళు ఎవరు? అండ్ వీళ్ళు ఆల్రెడీ కొన్ని సిఫార్సులు చేస్తున్నారు. అవి ఏంటి ఇప్పుడు సింపుల్గా చెప్తారు. ముందుగా టీమ్ హెడ్ అన్నట్టు సర్జన్ ఆమె వైస్ అడ్మిరల్ ఆర్తి సరిన్ నేవీలో చేస్తారు. వైస్ అడ్మిరల్ సర్జన్ ఆమె. తర్వాత డాక్టర్ దువ్వూరి నాగేశ్వర రెడ్డి మన తెలుగైన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించేసి హెడ్. నెక్స్ట్ డాక్టర్ ఎం శ్రీనివాస్, ఈయన కూడా మన తెలుగైన అంట, నేను తర్వాత క్రాస్ చెక్ చేస్తే డైరెక్టర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్. తర్వాత డాక్టర్ ప్రతిమామూర్తి నిమ్హాన్స్ అని చెప్పేసి బెంగళూరులో ఉంది, ఒకటే డాక్టర్. తర్వాత డాక్టర్ గోవర్ధన్ దత్ పురి, ఇతను వచ్చేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎయిమ్స్ జోధ్పూర్. నెక్స్ట్ సావిత్రి రావత్ గంగారాం ఆసుపత్రిలో గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించేసి గతంలో గంగారాం ఆసుపత్రి గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించిన డాక్టర్. నెక్స్ట్ ప్రొఫెసర్ అనితా సక్సేనా వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఇక్కడ పండిట్ డిడి శర్మ మెడికల్ యూనివర్సిటీ రోహతక్ హర్యానా. నెక్స్ట్ ప్రొఫెసర్ పల్లవి షాప్రే డీన్ గ్రాంట్ మెడికల్ కాలేజ్ ముంబై. నెక్స్ట్ డాక్టర్ పద్మశ్రీ వాత్సవ న్యూరాలజీ ఎయిమ్స్ అండ్ గతంలో ప్రొఫెసర్ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ మెయిన్గా ఇందులో వచ్చేసి క్యాబినెట్ సెక్రటరీ ఉండాలి. మన రాష్ట్రంలో స్టేట్కి చీఫ్ సెక్రటరీ ఎలాగో ఓవరాల్ కంట్రీ మొత్తం చూసినప్పుడు క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు. టాప్ అనమాట. ఐఏఎస్ ఆఫీసర్ టాప్ అంటే అదే. సో క్యాబినెట్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వీళ్ళంతా ఎక్స్ట్రా ఆఫీసర్ సభ్యులు అన్నట్టు. నెక్స్ట్ హోమ్ సెక్రటరీ, హోమ్ అఫేర్స్ ఉంటుంది కదా, దెన్ హోమ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. నెక్స్ట్ సెక్రటరీ యూనియన్ హెల్త్ మినిస్ట్రీ, సో వైద్య శాఖ నుంచి ఒకరు సెక్రటరీ. నెక్స్ట్ చైర్పర్సన్ నేషనల్ మెడికల్ కమిషన్. అండ్ లాస్ట్ పర్సన్ ప్రస్తుతం ఎవరైతే ఈ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ ఉన్నారో అందులో ఎవరైతే మెయిన్ ఉన్నారో వాళ్ళు అన్నట్టు. ఇంకా ప్రెసిడెంట్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ అన్నట్టు. ఎందుకంటే ఈ నీటి ఎగ్జామ్ సంబంధించి కూడా ఇబ్బందులు రాకుండా అండ్ మోర్ ఓవర్ సెలెక్ట్ అయినటువంటి పిల్లర్స్ సంబంధించి ఇబ్బందులు లేకుండా, చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా లైక్ ఇలా. ఇక ముందుగా చెప్పింది ఏంటంటే వీళ్ళు ఇమీడియట్గా వీళ్ళు రిపోర్ట్స్ ఇవన్నీ వచ్చేసి ఎప్పటికంటే ఇవ్వాల్సింది వీళ్ళు ఈ టాస్క్ ఫోర్స్ ఎవరికైతే ఇచ్చున్నారో 3 వారాల లోపు ఒక రిపోర్ట్ అనేది ఇవ్వాలి సుప్రీంకోర్టుకి. నెక్స్ట్ 2 నెలల లోపు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేయాలి. సో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. వారికి ఏం చెప్పున్నారు, ఈ డాక్టర్లు, నర్సులు, స్టాఫ్ ఎక్కడైతే ఆసుపత్రులు ఇవన్నిటిలో కూడా కలగలిపి అన్ని స్ట్రెంగ్త్గా ఉండాలా అండ్ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలా, ఇంకెటువంటి ఇష్యూస్ రైజ్ అవ్వకూడదు అన్నప్పుడు ముందుగానే కొన్ని సలహాలు సూచనలు ఇచ్చేయమన్నారు. 3 వారాలలోపు మీ రిపోర్ట్ ఇవ్వండి, 2 నెలల లోపు ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేయండి అన్నారు. ఇక ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్ టీంకి సంబంధించి ఇస్తున్నప్పుడు సుప్రీంకోర్టు కానీ ఆ టీం కానీ ఆల్రెడీ కొన్ని చెప్పిన ఏంటంటే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల లోపు నర్సు కానీ డాక్టర్ కానీ ఒక మెడికల్ స్టూడెంట్ కానీ ఎవరైనా సరే ఆసుపత్రి నుంచి వాళ్ళు ఉన్న హాస్టల్కో ఇంటికో వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళకి వెహికల్ సపోర్ట్ ఇవ్వాలి. ఈవెన్ మా న్యూస్ ఛానల్స్లో కూడా రాత్రి 10 గంటల నుంచి 6 గంటల మధ్య ఒక యాంకర్ని పికప్ చేసుకున్నా డ్రాప్ అయినా ఖచ్చితంగా క్యాబ్ ఉంటుంది అనమాట. అబ్బాయిలకు ఉండదు మళ్ళీ. ఓకే. తర్వాత ఆసుపత్రుల వద్ద ఆల్రెడీ సెక్యూరిటీ వచ్చేసి 25% పెంచుతామని అన్నారు కేంద్ర ప్రభుత్వం, అలా పెంచుతారు. సీసీటీవీలు మ్యాండేటరీ. నెక్స్ట్ ఆసుపత్రులకు అసలు ఎవరు వస్తున్నారు ఏంటి మొత్తం చెక్ చేసి పంపాలి. స్టాఫ్ కనుక అయినట్టయితే వాళ్ళకి ఫింగర్ ప్రింట్ కానీ తమ్మె ఫేషియల్ రికగ్నిషన్ ఖచ్చితంగా ఉండాలి. ఎవరు పెడితే వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడికి వచ్చేది ఇదేలే. ఎమర్జెన్సీ కానీ అండ్ ఐసీలు కానీ నో వే, ఇక వేరే వాళ్ళకి అసలు ఎలా అన్నది లేదు ఇంకా. అండ్ ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారు మొత్తం ఇది. తర్వాత ఓవర్గా డ్యూటీ అన్నది ఉండకూడదు.
పనికి దినాలు పాటించాల్సిందే. అండ్ వారికి సెపరేట్గా డాక్టర్లకు సంబంధించి సెపరేట్గా ఆడవారికి మగవారికి వాష్రూమ్స్ ఉండాలి, రెస్ట్ రూమ్స్ ఉండాలి. అండ్ వీరికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం కోసం ఒక సెపరేట్ సెల్ ఉండాలి. ఇవి బేసిక్గా అన్నట్టు ఇప్పుడు చెప్పున్నారు. ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్ టీం మొత్తం రిపోర్ట్ ఇచ్చాక దెన్ అప్పుడు రిమైనింగ్ విషయం మాట్లాడుకుందాం. అందులో ఇద్దరు తెలుగులు అంటాం నిజంగా గర్వకారణంగా ఉంది. అండ్ మోర్ ఎవర్ నేషనల్ టాస్క్ ఫోర్స్ టీము ఇచ్చినటువంటివి దేశం అంతా కూడా అమలు పరిస్తే అప్పుడు ఇంకా గర్వంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. అండ్ అడట మర్చిపోయాను, మీలో డాక్టర్ కోర్స్ చదువుతున్న వాళ్ళు ఉంటారు, డాక్టర్ ఉన్న వాళ్ళు ఉంటారు, అండ్ సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు ఉంటారు. సో మీరు చెప్పండి, మన భారతదేశంలో ఉన్నటువంటి చిన్న ఆసుపత్రుల నుంచి టాప్ మోస్ట్ ఆసుపత్రుల వరకు అక్కడ పేషెంట్లకు కానీ డాక్టర్లకు కానీ నర్సింగ్ స్టాఫ్కి కానీ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినవి సుప్రీంకోర్టు చెప్పినవి కాకుండా ఇంకా ఏం చేస్తే బాగుండేది కింద సలహాలు ఇవ్వండి.